టైటిల్ అమరావతికి ఆహ్వానం, అవును సినిమానేమో హారర్ థ్రిల్లర్. అవును ఒక విధంగా చెప్పాలంటే అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రులకి ఒక కళ, ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ టైంలో ఒక హారర్ సినిమాకి అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ పెట్టి జనం ముందు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అమరావతి అనేది మా క్యాపిటల్ అనే ఉద్దేశం కాదు. మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంటుంది, ఒక విలేజ్ అది అమరావతి. సో అక్కడికి ఇన్విటేషన్ వస్తుంది మనకి రమ్మని, అదే అమరావతికి ఆహ్వానం అనేది. అండ్ గో బ్యాక్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు క్యాపిటల్, కానీ అమరావతి అనేది శాతవాహనుల క్యాపిటల్. వెనక్కి వెళ్తే అప్పుడు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కన్నడ లేదు, అందరికీ అదే క్యాపిటల్. 3 సముద్రాల మధ్యన ఉండేది ఆ క్యాపిటల్. సో దట్ వే మేము ఇంకా మనం పురాణాల్లోకి వెళ్తే ఇంద్రుడి రాజ్యం క్యాపిటల్. దాని మీద ఎప్పుడు అసురులు దండయాత్ర చేస్తారు, సురులు పగలపోతారు, మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు. మా కంటెంట్ అట్లా ఉంటుంది. అమరావతిని కొంతమంది ఆక్యుపై చేశారు, మళ్ళీ మంచోళ్ళు ఎట్ట కాపాడుకున్నారు అనేది మన ఇన్హరెంట్గా ఉంటుంది. ఇందులో మరి అసురులు ఎవరు, సురలు ఎవరు, అది మీరు షో పడ్డ తర్వాత ఆటోమేటిక్ జనాలకి. అదే ఇప్పుడు రెగ్యులర్గా ఒక హీరో, హీరోయిన్, హీరో కథ, హీరోయిన్ కథ అట్లా ఉండదు. ఇది ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి, వీళ్ళ 5గురి మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ 5 వాళ్ళకి కూడా వేరియేషన్స్ ఉంటాయి, ఒకటేలాగా ఉండదు. ఆ క్యారెక్టర్ ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటుంది. అమ్మా ఇందా చెప్తుంది కదా, అన్ని రకాల రసాలు, నవరసాలు చేయడానికి స్కోప్ ఉంది. అంటే మీరు టీజర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మీకు దెయ్యం ఎవరో అర్థం కాదు, ఎవరు మెయిన్ క్యారెక్టర్ అర్థం కాదు, ఎవరు ఏంటో. అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు దెయ్యంగా కనిపిస్తున్నారు, 3 దెయ్యాల్లాగానే కనిపిస్తున్నారు. వాళ్ళ క్యాబ్ మీద వేసిన పోస్టర్ అయితే నేను దెయ్యంలో ఉన్నా, నన్ను చూసి వీళ్ళు భయపడుతున్నారు, అట్లా ఒక పోస్టర్ వచ్చింది. సో అది మీరు 13th చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఏంటి, దానికి మీనింగ్ ఏంటి, అసలు అమరావతికి ఆహ్వానం అని ఎందుకు పెట్టారు అని చెప్పి.